హాయ్ అండి, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఆర్ బ్లాగ్స్ అండి. ఇంకా కార్తీక మాసం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా అందుకే పూజ స్టోర్కి వచ్చానమాట. కార్తీక దీపాలు వెలిగించడానికి దీపారాధన ఆయిల్, పూజ సామాన్లన్నీ తీసుకున్నానండి. ఈ షాప్లో డ్రై ఫ్రూట్స్తో పాటు అన్ని పూజ ఐటమ్స్ దొరుకుతాయి. ఇంకా ఈరోజు నాగుల చవితి కదా, ఇంకా గుడికి వెళ్తున్నాం అనమాట. అప్పటికే ఇంకా వర్షం పడుతుందండి, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో పనులన్నీ చేసుకొని బాక్స్ కట్టి లంచ్ ప్రిపేర్ చేసి మొత్తం చేసి ఇంకా పూజ చేయడానికి, అంటే నాగుల చవితి పాలు పోస్తాం కదా, నాగప్రతిమలకి పుట్టలో పాలు పోస్తాం కదా, వెళ్ళేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. వెళ్ళాము. చూడండి, పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందని చెప్పాం కదా, దాంట్లోనే అన్నీ ఉంటాయండి. శివాలయం ఉంటుంది, అలాగే పుట్ట కూడా ఉంటుంది, నాగప్రతిష్ఠ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళేసి పాలు పోసాము నాగప్రతిష్ఠలకి. అదిగో ఇదే పుట్ట అండి, ఇదే అనమాట. పంతులు సపరేట్, అంటే పూజారి సపరేట్గా ఎవరు ఉండరు, ఎవరిది వాళ్ళు చేసుకుంటారనమాట. ఒక్క హనుమాన్ టెంపుల్కి మాత్రమే అర్చన చేయడానికి పూజారి ఉంటారనమాట. నార్మల్ శివాలయంలో మళ్ళీ ఈ పుట్ట దగ్గర నాగప్రతిష్ఠ దగ్గర పూజారులు ఎవరు ఉండరనమాట. ఎవరిది వాళ్ళే వెళ్ళి సొంతగా దీపారాధన చేసి పాలు పోసి ప్రసాదం పెట్టి అలాగ పూజ చేసుకుంటారనమాట. చూడండి, మొత్తం క్లియర్ చేశారు. కింద అంతా పాల ప్యాకెట్స్ అదంతా ఉంటే వాళ్ళు వచ్చి మొత్తం క్లియర్ చేశారనమాట. అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది. దట్టు మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదండి, ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి మొత్తం క్లౌడ్ ఏం లేదనమాట. నార్మల్గా ప్రశాంతంగా ఉంది. ఇంకా అలా ప్రదక్షిణం చేసి పుట్ట దగ్గర మళ్ళీ నాగప్రతిష్ఠ దగ్గర పాలు పోసి వాటికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకుని వచ్చామండి. ఆ పక్కనే శివలింగం ఉంటుంది కదండి, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా అభిషేకం చేసుకున్నాము. చూడండి, మా పాప కూడా ప్రదక్షిణం చేసేస్తుంది. ఇంకా పక్కనే శివాలయం ఉంది కదండి, అది ఎవరికి వాళ్ళు ఓన్గా శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఆ పాలు, పెరుగు అన్నీ, వాటరు అన్నిటితో చేసుకోవచ్చు. దీపారాధన కూడా పెట్టవచ్చు. అదిగోండి శివపార్వతుల ఫోటో అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి నేను ఇంకా అభిషేకం అది చేసుకున్నానండి, దీపం వెలిగించి. నాకేంటంటే కొంచెం పూజారులతో గోత్రనామాలు చెప్పించి ఇంకా అభిషేకం కానీ లేకపోతే అర్చన చేయిస్తే ఇంకా కొంచెం మనశ్శాంతిగా మనస్తృప్తిగా ఉంటుందన్నమాట. ఇలా ఓన్గా చేసుకున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ శాస్త్రోక్తంగా చేస్తే ఇంకా కొంచెం బెటర్గా అని నా ఫీలింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి నాకు పాములు అంటే చాలా భయం అండి. చిన్నప్పుడు చాలా ఇన్సిడెంట్ జరిగాయి అనమాట. విలేజెస్లో పొలాలు, కొండలు అవి ఉంటాయి కదా, పాములు అనేవి తొందరగా వచ్చేస్తాయి అనమాట. చాలా భయం అండి నాకు పాములు అంటే. అసలు అదొక పెద్ద ఫోబియా లాగా అయిపోయింది అనమాట నాకు. అందుకే ఇప్పటికి కూడా పుట్టకెళ్ళాలంటే భయం, కాబట్టి నేను ఆ విగ్రహాలకి పాలు పోస్తాను. ఈరోజు పూజ కోసం ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి, అసలు టైం లేదనమాట. అందరికీ హ్యాపీ నాగుల చవితి అండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.